హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు ఫస్ట్ క్లాస్ పిల్లలకి గుణింతంతో పదాలు ఎలా నేర్పియాలి, ఏమేమి పదాలు నేర్పిస్తే ఈజీగా ఉంటాయనేది ఈరోజు చూసాము. ఫస్ట్ గుణింతము ఎలా పలకాలనేది చూసాము. తలకట్టు కా, కాకు దీర్ఘమిసే కా, కాకు గుడిసే కి, కాకు గుడి దీర్ఘమిసే కీ, కాకు కొమ్మిసే కు, కాకు కొమ్ము దీర్ఘమిసే కు, కాకు రుతం క్రు, కాకు రుతం దీర్ఘమిసే క్రూ, కాకేతమిసే కే, కాకేతం దీర్ఘమిసే కే, కాకైతమిసే కై, కాకోతమిసే కో, కాకోతం దీర్ఘమిసే కో, కాకౌతమిసే కౌ, కా పక్కన సున్నా పెడితే కం, కా పక్కన 2 సున్నాలు పెడితే కహ. ఇలా గుణింతము పిల్లలకి నేర్పియాలి. నెక్స్ట్ దీంతో పదాలు ఎలా నేర్పియాలంటే ఫస్ట్ ఈజీగా కలము, కాకి, కిటికీ, కీర. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకు లెటర్స్ ఐడెంటిఫికేషన్ గుణింతాలతో ఎలా రాయాలనేది తెలుస్తూ ఉంటుంది. ఫస్ట్ క్లాస్లో కుండ, కూజ, కృప, క్రూ, కేక, కైక, కేటు, కైటు, కొంగ, కోతి, కౌలు, కంద, కహ. నెక్స్ట్ చా గుణింతం చా, చాకు దీర్ఘమిసే చా, చాకు గుడిసే చి, చాకు గుడి దీర్ఘమిసే చీ, చాకు కొమ్మిసే చు, చాకు కొమ్ము దీర్ఘమిసే చూ, చాకు రుతమిసే చ్రు, చాకు రుతం దీర్ఘమిసే చ్రు, చాకెత్తమిసే చే, చాకేతం దీర్ఘమిసే చే, చాకైతమిసే చై, చాకోతమిసే చో, చాకోతం దీర్ఘమిసే చో, చాకౌతమిసే చౌ, చం, చహ. ఇప్పుడు దాని యొక్క పదాలు చరక, చాప, చిలుక, చీమ, చుక్క, చూపు, చ్రు. నెక్స్ట్ చ్రూ, చెంప, చెడు, లేదంటే చేప రాయొచ్చు. ఇక్కడ చాప రాయొచ్చు, ఇక్కడ చేప రాయొచ్చు. చైను, చొంగ, చోర, చౌక, చాపకను సున్నా పెడితే చంద, చహ. ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఫస్ట్ గుణింతాలు నేర్పిస్తాం కదా. గుణింతాలు నేర్పించిన తర్వాత అవి ఎలా పలకాలి, ఆ పలకడంతో లెటర్స్ ఎలా వస్తాయి అనేది వాళ్ళకి నేర్పిస్తే తర్వాత వాళ్ళకి లెటర్ ఐడెంటిఫికేషన్ వస్తుంది కదా. దాని ద్వారా వాళ్ళు ఏం చేశారంటే లెటర్స్ కాలము అంటే రాస్తారు, కాకి అంటే దీర్ఘం కాబట్టి దీర్ఘంతో రాస్తారు. ఇలా ఫస్ట్ పదాలు నేర్పిస్తూ ఉన్నామంటే ఓహో పలకడంతో మనకి లెటర్స్ అనేది దీర్ఘం వస్తుంది, లేకుంటే పొల్లు వస్తుంది, ఒత్తు వస్తుంది అనేది వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇలానే కా, చా, నెక్స్ట్ కూడా టా, తా అవి కూడా చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్ష ఛానల్. థ్యాంక్ యూ.